ఆ ఫైర్ వేరే ఈ ఫైర్ వేరే బావా. ఇక లైఫ్లో మీతో మాట్లాడుతూ మీ ఇంటికి రావద్దని చెప్పి ఒక చట్టం పెట్టింది మా అన్న మాకు. సర్లేవే, మన పెళ్ళైనాక ఆ చట్టాన్ని అమల్లో పెడదాంలే. ఇంకెక్కడ పెళ్ళి బావా, మా అక్కకి మీ అన్నకి పెళ్లి చేసి మన లైన్ క్లియర్ చేసుకుందామంటే అక్కనే రెడ్ సిగ్నల్ పడ్డది. ఇక రెడ్ సిగ్నల్ పడ్డదంటే కంపల్సరీ ఏదో ఒక టైంలో గ్రీన్ సిగ్నల్ పడాల్సిందేనే. నువ్వేం టెన్షన్ పడకు. నీకేంటి బాబు ఇలాంటి ముచ్చట్లు 100 చెప్తావు. ఆడ ఉండేది మేము ఇంట్లో కదా, మాకు తెలుస్తుంది. మీ ఇంట్లో అంత కష్టం అయితే బ్యాగ్ సర్దుకొని మా ఇంటికి వచ్చేసి. బా అసలు ఏమైంది బావా నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అసలే బీపీ మీద ఉన్నా కదా, కాలుతుంది కదా. నాకు కూడా ఇప్పుడు ఇట్లే కాలుతుంది. నేను కూడా ఇట్లా ఎన్నోసార్లు టెన్షన్ ఉన్నప్పుడు ఇలాంటి కుళ్ళు జోకులు 100 వేసినావు. మరి నాకు ఇంకెంత కాలాలి ఆ టైంలో? దొరికిందే సందని చెప్పి బాగానే రివెంజ్ తీసుకుంటాను కదా, నాకు వస్తుంది టైం. సర్లే తల్లి, జోకులు వేసుకునేటి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక సీరియస్గా మాట్లాడుకుందాం. అసలు ఏమని చెప్పి ఇంట్లో? అసలు నాకు అర్థమైతలేదు బావా. మేము మీ ఇంటికి వచ్చి రాఖీ కట్టినామని చెప్పి మా అన్నకి ఎవరు చెప్పిండ్రు? అసలు ఎవరు చెప్పి ఉంటారు? కాదే, మీరు మా ఇంటికి వచ్చి రాఖీ కట్టిన విషయం మీకు మా కదా ఎవరికి తెలియదు.